అప్పుడు ఏం చేస్తావో తెలుసా? దీన్ని పట్టుకొచ్చి నా దగ్గర పెట్టు. నీ మనసు ఉంచకపోని దీన్ని పట్టుకొచ్చి పెట్టు. సాయంకాలం వేళ అయ్యేటప్పటికి ఏదో దురలవాటు మీద కెడుతోంది మనసు. దీన్ని పట్టుకొచ్చి రోజు శివాలయానికి ఎడతాను అని ఒక నిర్ణయం చేసుకుని 6 నుంచి 7 శివాలయంలో కూర్చుంటాను అని తీసుకెళ్ళి దీన్ని అక్కడ మారేశారనుకోండి మీరు. ఇది ఏం చేస్తుందో తెలుసా అండి? దీనికి ఉన్న బలము బలహీనత అదే. పావుతకు వారు గుర్తు చేస్తుంది, గుళ్ళోకి వెళ్ళాలి కదా అంటారు. అప్పుడు మీరు అన్నారనుకోండి ప్రమాదం వస్తుంది. అవును వెళ్ళాలి అంటున్నారనుకోండి, కొన్నాళ్ళకి ఏమవుతుందో తెలుసా అండి? మీకు 6 గంటలకి గుళ్ళోకి వెళ్ళి కూర్చోవడంలో సంతోషంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. అది మొదట్లో విముఖంగా ఉంటుంది, కానీ తర్వాత ఏం చేస్తుందంటే అలవాటు పడిపోతుంది. మీరు ఎటు తిరిగి ఏంటంటే తగినంత కారణం లేకుండా దాన్ని ఎగ్గొట్టేసే ప్రయత్నం మీరు చేయకూడదు. ఏదో ఒక కారణాన్ని మీరు చూపించి దాన్ని మానేయడానికి మీరు అనుమతించడం అవకాశం ఇచ్చారనుకోండి, మానేస్తుంది. ఏముంది కారణం మానేయడానికి? ఏమైనా ఉందా బలమైన కారణం? లేదు బలమైన కారణం. అయితే నువ్వు చేయవలసిందే అని మీరు అన్నారనుకోండి, అది మీ మాట వింటుంది. కాబట్టి శరీరాన్ని తీసుకెళ్లడంతో మొదలుపెట్టి మెల్లిగా మనసుని స్వాధీనం చేసుకోమని చెప్తుంది శాస్త్రం. మనకి గీతాచార్యుడు అదే చెప్తాడు. ఈయనంటాడు, ద్విధా భజ్యేయమప్యేయం నమేయం తు కస్యచిత్. నా శరీరం 2 ముక్కలైపోని, నా శిరస్సు నా తల నుంచి వేరైపోని, ఏషమే సహజో దోష, ఈ శరీరంలో ఒక గుణం ఉంది, స్వభావోదరతిక్రమ, నా స్వభావాన్ని నేను అతిక్రమించలేను. ఏమిటో తెలుసా? ఈ పుర్రెలో ఏది పుట్టిందో అదే చేస్తుంది కిందది. ఈ కిందదుంది చూశారు, ఇది ఈ పైనున్నది ఏం చెప్పిందో అదే చేస్తుంది. చేతులు మంచివే, ఎవరి చేతులు చెడ్డవుగా. అయ్యా మీ చేత్తో కొంచెం ఓ పండిద్దురు ఓ కాయిద్దురు అంటారే, ఆయన చేత్తో పండిస్తే కాయిస్తే గొప్పది ఎందుకు అయింది? ఆయన చెయ్యి ఈశ్వరుణ్ణి ఆరాధించింది, మీ చెయ్యి ఎందుకు ఆరాధించట్లా? మీ మనసు చెప్పిన మాటని మీ మనసు ఆరాధించమని మీ చేతికి చెప్పలేకపోతోంది. అయ్యా మీ చేత్తో పండివ్వండి అన్న వాళ్ళు మీ చెయ్యి కూడా అలా అయ్యేటట్టు ఎందుకు